దాన్ని కొని వండే అంత సాహసం అయితే ఎవరు చేయరు. చిటపటలాడుతుందని చెప్పేసి బ్యాక్ అయితే వెళ్ళాను. థిక్‌నెస్ వస్తుంది గ్రేవీకి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సమీరా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ ఆల్‌లో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంచి రెసిపీతో, హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. హెల్దీ రెసిపీయే, మంచి రెసిపీయే, కానీ ఎవరికీ ఇష్టం లేని రెసిపీ, దానికి దూరంగా ఉండే రెసిపీ, బాబోయ్ అమ్మాయి మాకొద్దు అని మొరపెట్టుకునే రెసిపీ కాకరకాయ రెసిపీ. కాకరకాయ అంటే అందరికీ హెల్దీ అని తెలుసు, కానీ దాన్ని కొని వండే అంత సాహసం అయితే ఎవరు చేయరు ఎక్కువగా. ఎందుకంటే దాని వాసనే మనకి చేదుగా ఉంటుంది. అది రెసిపీ వండుకుని తింటే ఇంకా చేదు పుట్టాయని భయపడి దాన్ని వండడం అయితే మానేస్తారు. కానీ అది ఎంత హెల్దీయో తెలిసినా కానీ మనం ఆ పని చేస్తూనే ఉంటాం. కానీ నేను చేసే విధంగా ఈరోజు మీరు చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ తెచ్చుకుని వండే విధంగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు నేను చేసే రెసిపీ కాకరకాయ పులుసు కాబట్టి పులుసుకు కావాల్సిన ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చేసి 1½ అయితే సరిపోతుంది. చూపించడం 2 చూపించాను, కానీ నేను 1½ తీసుకున్నాను. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఆనియన్స్, కాకరకాయ, పచ్చిమిరపకాయలు అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయ వచ్చేసి 1½ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా సీడ్స్ తీసేయాలి. కాకరకాయలు వచ్చేసి ఒక్క సీడ్ ఉన్న చేదు ఎక్కువైపోతుంది. మొత్తం సీడ్స్ అన్నీ తీసుకుని పైన పొట్టు అంతా తీసేసి నీట్గా చేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడు స్టవ్ వెలిగించి కాకరకాయలను అయితే ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బౌల్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఎక్కువే వేసుకోండి, చేదు అనేది తగ్గుతుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కాకరకాయలని వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల చేదంతా వాటర్లో దిగిపోతుంది, ముక్కల్లో చేదు మొత్తం పోతుంది. 5 నిమిషాలకైతే కాకరకాయలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు వాటర్ సెపరేట్ చేసేసుకోవాలి కాకరకాయల్లోంచి. ఇంకా నేను వాచ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. వాచ్ చేసి మొత్తం కాకరకాయల వాటర్ అంతా పోవడానికి చిల్లుల దాంట్లో అయితే వేసాను నేను. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వచ్చేసి ఎండుమిరపకాయలు 1 లేక 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు 4 లేక 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు వేసుకుంటారు కొంతమంది. నేనైతే మెంతులు యాడ్ చేయడం లేదు. ఎలాగో మనకి చేదు పదార్థమే వండుతున్నాం కాబట్టి ఇంకా మెంతులు వేయడం ఎందుకులే అని చెప్పేసి నేను మెంతులను అయితే స్కిప్ చేశాను. మీకు ఇష్టమైతే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసిన వెంటనే మూత పెట్టుకోవాలి. నాకు దగ్గరలో అక్కడ మూత కనపడలేదు, అందుకని చెప్పేసి చిటపటలాడుతుందని చెప్పేసి బ్యాక్ అయితే వెళ్ళాను, నూనె చిరకలు పడుతున్నాయని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు వరకు రెసిపీని అయితే చూపించలేదు కదా, ఒకసారి రెసిపీ అయితే చూద్దరు కానీ రండి. ఇంకా చూసారు కదా, తాలింపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. కాసేపటికైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. కాకరకాయ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. ముందుగా మనం ఏమి సాల్ట్ వేయలేదు, ఇప్పుడైతే మీరు చూసుకుని అయితే వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. తర్వాత కారం కూడా, ఇది మనం చేసేది పులుసు కాబట్టి పులుపే కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. కారం చూసుకుని అయితే వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జునైతే గిన్నెలో తీసుకున్నాను. ఆ గిన్నెతో వేసిన తర్వాత అదే గిన్నెతో వాటర్ కూడా యాడ్ చేసుకొని అందులో బెల్లం వచ్చేసి ఎక్కువే పడుతుంది. నేను చూపించిన గిన్నెని మొత్తం కూడా బెల్లం వేశాను. మీరు బెల్లం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత చేదైతే తగ్గుతుంది. ఇప్పుడైతే ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. 10 నిమిషాలకైతే ఉడికిపోయింది. పులుసు వచ్చేసి చిక్కదనం దగ్గరకు పడింది. బాగా చిక్కగా అవ్వలేదు, బాగా పలచగా లేదు. ఆ టైంలో ఉన్నప్పుడు 2 స్పూన్ల శనగపిండి తీసుకుని వాటర్ ఉండలు కట్టకుండా వాటర్ వేసుకుని ఆ శనగపిండి వాటర్ని అందులో వేసి మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, మరో 2 నిమిషాలకైతే శనగపిండి వేయడం వల్ల థిక్నెస్ వస్తుంది గ్రేవీకి. పులుసు అనేది పలచగా ఉండదు, థిక్నెస్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి శనగపిండి వేసాను. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇదేనండి నా
నా స్టైల్లో చేదు లేకుండా చేసే కాకరకాయ పులుసు. నేనైతే మొత్తం చేదు ఉండదని చెప్పను కానీ ఒక 2% మాత్రమే చేదు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.